హలో ఎవ్రీవన్. పీజీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. సో ప్రతి సంవత్సరం మనకి కౌన్సిలింగ్ డిలే అవుతుంది, కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ డిలే అవుతుంది. సో ఈ టైంకి కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఒక రీజన్ అని కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కంప్లీట్గా కావాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, డౌట్స్ క్లారిఫై కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక డీటెయిల్స్కి వెళ్తే మనకి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది మెయిన్గా నీట్ కౌన్సిలింగ్, అలాగే ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్మిషన్, అఫిలియేషన్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనకి నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి. అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ అయినా కంప్లీట్ కావాలి, లేదా సెకండ్ రౌండ్ అయినా కంప్లీట్ కావాలి. సో ఇప్పటివరకు తెలంగాణ స్టేట్లో నీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండే స్టార్ట్ కాలేదు. సో నీట్ ఫస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని స్టేట్లో ఉన్న వెటరీ కౌన్సిలింగ్, అగ్రికల్చర్ కౌన్సిలింగ్, హార్టికల్చర్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి ఆ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత, లేదా ఆ కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి డేట్స్ ఇస్తారు. అలాగే ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ. సో ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ కూడా దీంతో లింకప్ అయి ఉంటుంది. సో ఈ మూడు కారణాలు మెయిన్ రీజన్. ప్రీవియస్ ఇయర్ మనకి ఈ టైంకి నీట్కి సంబంధించి కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అలాగే వెటరరీ, అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది. సో దాంతోపాటు ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ మూడు కంప్లీట్ కావడం వల్ల మనకి ప్రతి సంవత్సరం లాగానే సెప్టెంబర్లో లేదా ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. సో ఈ సంవత్సరం నీట్ కౌన్సిలింగ్ లేట్ కావడం వల్ల మనకి ఈ కౌన్సిలింగ్ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ కూడా లేట్ అవుతుంది, ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. అన్ని రీజన్స్లో కూడా ఇదొక రీజన్. సో మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికే ఇంకా మనకి 1 వీక్ 10 డేస్ పట్టవచ్చు. సో ఈ సెప్టెంబర్లో మనకి నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతే, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతే అక్టోబర్ ఎండింగ్లో ఈ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అది కూడా నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు. సో ఈ కౌన్సిలింగ్ని బేస్ చేసుకొని, అలాగే నెక్స్ట్ ఎంపీసీ కౌన్సిలింగ్ బేస్ చేసుకొని, అలాగే నెక్స్ట్ అగ్రికల్చర్ వెటరీ కౌన్సిలింగ్ని బేస్ చేసుకొని ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో ఇది ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ లాగానే మీకు బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి వెబ్సైట్ అనేది ఇలానే వస్తుంది. సేమ్ ఇలానే వెబ్సైట్ ఇస్తారు. టీజీ వెబ్సైట్ బైపీసీ అని ఇక్కడ ఇస్తారు. ఎంపీసీకి సంబంధించి ఇక్కడ ఇంజనీరింగ్ కాకుండా ఫార్మసీ, ఫార్మడీ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ ఆన్లైన్ ఇస్తారు. ఇట్లా సేమ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఈ వెబ్సైట్లోనే. సో ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. పే ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, అయ్యా సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ లాగిన్ అని ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు. సో ఫస్ట్ మనం ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫీ పేమెంట్ చేయాలి. అది ఓసీ, బీసీ వాళ్ళకి 1200, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ ఉంటుంది. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే డేట్స్ ఇస్తారు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. ఆ పర్టికులర్ డేట్స్లో మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, ఏ సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నారు. సో ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఏ సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నారో అది చూజ్ చేసుకోవాలి. అది చూజ్ చేసుకున్న రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. అంటే ఇక్కడ స్లాట్ బుకింగ్ అంటే ఏ రోజున వెళ్దాం అనుకుంటున్నారో డేట్ అనేది బుక్ చేసుకోవాలి. మనం సినిమా టికెట్స్ ఎలా బుక్ చేస్తామో సేమ్ అలానే ఏ రోజు ఏ షోకి వెళ్తామో, ఏ టైంకైనా వెళ్తామో సేమ్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి బుక్ చేసుకోవాలి. సో బుక్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఆ టైంకి మనం వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్సైట్లోనే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఏంటంటే పాస్వర్డ్, అంటే ఈ లాగిన్కి సంబంధించి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ జనరేట్ అయిన దాన్ని ఇక్కడ క్యాండిడేట్ లాగిన్. సో క్యాండిడేట్ లాగిన్లో ఈ క్యాండిడేట్ లాగిన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, అంటే కాలేజ్ సెలెక్షన్ చేసుకోవడం అనేది క్యాండిడేట్ లాగిన్లోనే చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయాలన్నా, వెబ్ ఆప్షన్స్ రిమూవ్ చేయాలన్నా
ఈ మీ క్యాండిడేట్ పర్టికులర్గా క్యాండిడేట్ లాగిన్ ఐడి ఇస్తారు. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ ఐడి అనేది వస్తుంది. సో లేదు అంటే ఇక్కడ వాళ్ళు మీకు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో లాగిన్ ఐడి కావాలనుకుంటే మీకు ఇక్కడ ఈ నెంబర్కి, అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి మీకు లాగిన్ ఐడి రాకపోతే ఇక్కడ ఈ నెంబర్కి సేమ్ ఇలానే టీజీ వెబ్సైట్ స్పేస్ 01 స్పేస్ యువర్ హాల్ టికెట్ నెంబర్. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన లాగిన్ ఐడి అనేది మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఆ లాగిన్ ఐడితో మీరు ఇక్కడ లాగిన్ ఐడి ఎంటర్ చేసి, అంతకుముందే మీరు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ లాగిన్లో. సో క్యాండిడేట్ లాగిన్ అయ్యి అక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ కాలేజెస్ చూస్ చేసుకుంటున్నారో ఆ కాలేజెస్ అనేది ఈ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్లో మీరు ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆప్షన్స్ అనేది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసి సినిమా టికెట్ ఎట్లా బుక్ చేస్తామో అలా స్లాట్ బుకింగ్ అనేది చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఆ రోజు అటెండ్ కావాలి. అటెండ్ అయిన తర్వాత వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఏం చేయాలి, మీ డీటెయిల్స్ ఉంటాయి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ జనరేషన్ చేసుకోవాలంట. అంటే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ కావడానికి మనకు పాస్వర్డ్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ కావడానికి పాస్వర్డ్ ఎంట్రీ అంటే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్లో ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఓపెన్ చేసి మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇది ఎంపీసీ ప్రాసెస్ ఉంటుంది. ఎంపీసీకి సంబంధించి కూడా సేమ్ ప్రాసెసే. సో ఇది మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి వచ్చిన తర్వాత, అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అప్పుడు ఛానల్ని ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ.